ఇన్నాళ్ళు బట్టి చదువుల విధానంతో ఉక్కిపోయి ఫస్ట్ ర్యాంక్ కోసం పరుగులు పెట్టిన ప్రతి విద్యార్థి ఊపిరి పీల్చుకునేలా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అమల్లో ఉన్న 1992లో వచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ, అలాగే దానికి ముందున్న 1986లోని ఎడ్యుకేషన్ పాలసీ రెండూ కూడా అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయిందని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి పద్మవిభూషణ్ డాక్టర్ కె కస్తూరి రంగన్ గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ యొక్క ముసాయిదా విద్యా విధానాన్ని అంటే డ్రాఫ్ట్ ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టి ప్రజలు నిపుణులు ఇచ్చిన సలహాలు తీసుకొని ఇప్పుడు గవర్నమెంట్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020తో ముందుకొచ్చింది. ఇక ఈ వీడియోలో భాగంగా మన విద్యా వ్యవస్థలో ఉన్న ఎటువంటి లోపాలను ఈ నూతన విద్యా విధానం సరిచేయబోతోంది అనే విషయాలను తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, ఐఎమ్ మూర్తి. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేటెడ్. మన జేపీ గారి మాటల్లో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లోని పిల్లల మీద ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా 75,000 రూపాయల వరకు ఒక సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాయి. కానీ అనుకున్నటువంటి అవుట్కమ్స్ మాత్రం రావటం లేదు. ఈ మధ్య జనవరి నెలలో రిలీజ్ అయిన అసర్ అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2019 ఈ రిపోర్ట్ను కనుక చూస్తే ఫస్ట్ క్లాస్లో చదివేటువంటి ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు 42% వరకు తాము చదవాల్సిన పదాలు గుర్తుపట్టి చదవగలుగుతున్నారు. కానీ గవర్నమెంట్ పాఠశాలలోని పిల్లలు ఓన్లీ 19% మాత్రమే ఇలా చేయగలుగుతున్నారు. ఎందుకంటే మన బ్రెయిన్ యొక్క గ్రోత్ని 90% దాకా 5 ఇయర్స్ అలాగే అంతకంటే ముందు జరిగేటువంటి సంఘటనలు క్రూషియల్గా ఇంపాక్ట్ చేస్తాయి. అలాంటప్పుడు ఓన్లీ డబ్బులున్న పిల్లలు మాత్రమే యూకేజీ ఎల్కేజీ అంటూ కిండర్ గార్డెన్ స్కూల్స్కి వెళ్ళి లేని వాళ్ళు ఈ హక్కు నుంచి దూరం కావడం కరెక్ట్ కాదు. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈ విషయాన్ని గుర్తించి 3వ సంవత్సరం నుంచి వారికి విద్యా హక్కును కల్పిస్తోంది. మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు ఎడ్యుకేషన్ కోసం మాట్లాడినా మాతృభాషలోని విద్యా బోధన కోసం మాట్లాడతారు. ఎందుకంటే మాతృభాషలో విద్య ఉండటం వల్ల విషయం ఈజీగా బ్రెయిన్కి డైజెస్ట్ అవుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మినిమం క్లాస్ 5th వరకు విద్యా బోధన అనేది మాతృభాష లేదా రీజనల్ లాంగ్వేజ్లో జరగాలి. కుదిరితే క్లాస్ 8th ఆ తర్వాత కూడా అలా చేస్తే మంచిది అని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పోషణ కేవలం ఒక పూట మాత్రమే అందుతోంది పిల్లలకి. కొన్ని ప్రాంతాల్లో పిల్లల్ని బడికి పంపేది కేవలం ఈ ఒక్కపూట భోజనం కోసం మాత్రమే. సో వారిని అట్రాక్ట్ చేసేలాగా అదనంగా బ్రేక్ఫాస్ట్ని కూడా దీనికి జత చేశారు. సో విద్యతో పాటు పోషకాహార లోపాలని కూడా మనం సవరించగలుగుతున్నాం అన్నమాట. ఇందువల్ల తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పనికి వెళ్ళగలుగుతారు. ఎన్రోల్మెంట్ అనేది మనకి చాలా పెద్ద సమస్య. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను సెకండరీ లెవెల్లో 100%కి 2030 కల్లా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్లో 2035 కల్లా 50%కు చేరుకోవాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ఇప్పుడు 6వ సంవత్సరం నుంచి 14వ సంవత్సరం వరకు ఉచిత నిర్బంధ విద్య అనేది అమల్లో ఉంది. కానీ ఈ నూతన విద్యా విధానం ప్రకారం 10+2 అంటే 10 ఇయర్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అలాగే 2 ఇయర్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ విధానం పోయి 5+3+3+4 అనేటువంటి కొత్త మోడల్లోకి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాన్స్ఫార్మ్ కాబోతోంది. 3వ సంవత్సరం నుంచి మొదలుపెట్టి 8వ సంవత్సరం వరకు అంటే మొదటి 5 సంవత్సరాలు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అలాగే ఫస్ట్ సెకండ్ క్లాసులు ఉంటాయి. అలాగే నెక్స్ట్ 3 ఇయర్స్ అంటే 8వ సంవత్సరం నుంచి 11వ సంవత్సరం వరకు 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠ్యాంశాలు బోధిస్తారు. ఆ తరువాత 3 సంవత్సరాల పాటు అంటే 11వ సంవత్సరం నుంచి 14వ సంవత్సరం వరకు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యా బోధన ఉంటుంది. అలాగే తరువాత 4 సంవత్సరాలు అంటే 14వ సంవత్సరం నుంచి 18వ సంవత్సరం వరకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన జరగనుంది. దీని అర్థం 3వ సంవత్సరం నుంచి 18వ సంవత్సరం వరకు ప్రతి ఒక్కరికి ఉచిత నిర్బంధ విద్య అనేది అందబోతోందన్నమాట. విద్యార్థుల వద్ద నుంచి విద్యా సంస్థలు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే ఎక్కువ ఫీజు రూపంలో వసూలు చేయకూడదు. అలా చేస్తే అది నేరం. అంతేకాదు 6వ తరగతి నుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే వృత్తి విద్యలపైన ఎంఫసిస్ ఉండబోతోంది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్ స్కిల్ను విద్యతో పాటు పిల్లలకు అందివ్వకపోవడమే. మన దేశంలో నిజానికి చేతి వృత్తులను చాలా చిన్నతనంగా భావిస్తాం. కానీ దీనివల్ల చాలా డిమాండ్ ఉన్నటువంటి కార్పెంటరీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ లాంటి బ్లూ కాలర్ జాబ్స్ను మనం కోల్పోతున్నాం. యుఎస్ఏలో ఈ ఫార్మల్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది 50% కంటే ఎక్కువ విద్యార్థుల్లో ఇవ్వడం జరుగుతుంది. జర్మనీలో ఇది 75% కంటే ఎక్కువ ఉంది. మన ఇండియాలో మాత్రం 5% కంటే తక్కువ ఉంది. విద్యార్థులు కూడా తమకు అభిరుచి ఉన్నటువంటి సబ్జెక్ట్స్ను ఎంచుకునేలా ఈ నూతన విద్యా విధానం ఉండబోతోంది. ఇక మన పరీక్షా విధానం కూడా
మనం చదివింది ముక్కును పెట్టి పరీక్షలో రాసే విధానం పోయి మన యొక్క లెర్నింగ్ అవుట్కమ్ను టెస్ట్ చేసే విధంగా పరీక్షా విధానాలు మారబోతున్నాయి. ఇక నెక్స్ట్ నేను చెప్పబోయేటువంటి విషయం నాకు చాలా నచ్చిన విషయం. ఎందుకంటే ఇప్పటివరకు మనకి సబ్జెక్ట్స్ విషయంలో మార్క్స్ పెట్టి టీచర్స్ మార్కులు వేసేవాళ్ళు. ఇకపై ప్రోగ్రెస్ కార్డులో కేవలం సబ్జెక్ట్స్ యొక్క మార్కులు మాత్రమే కాదు, కో కరిక్యులర్ అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి కూడా మార్కులు ఉండబోతున్నాయి. మ్యూజిక్, స్పోర్ట్స్, కరాటే, యోగా ఇలా అన్ని విషయాల్లోనూ మనకి పరీక్షలు పెట్టి మార్కులు ఇస్తారన్నమాట. అంతేకాకుండా టీచర్స్ ఇచ్చేటువంటి మార్కులు మాత్రమే కాకుండా మనం సెల్ఫ్ అసెస్మెంట్ కూడా చేసుకుని మార్కులు వేసుకోవాలి. అలాగే మన పీర్స్ అంటే మిగిలిన స్టూడెంట్స్ కూడా మనల్ని అనలైజ్ చేసి మనకి మార్కులు వేస్తారన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి రిపోర్ట్ కార్డ్ అనేది కేవలం మనం ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో చదివినంత కాలం మాత్రమే దొరుకుతుంది. కానీ మనల్ని మనం ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకోలేకపోతే జీవితంలో చాలా విషయాల్లో వెనకబడిపోతూ ఉంటాం. ఇప్పుడున్నటువంటి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్లో ఉన్న మేజర్ సెట్బ్యాక్ ఏంటంటే మనం ఎన్ని సంవత్సరాలు చదివితే అన్ని సంవత్సరాలకు సరిపడా సర్టిఫికేట్ అనేది ఇవ్వబడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అనేది 4 years ఉంటుంది. నాకు 2 years తర్వాత ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ లేకనో మరేదైనా కారణం చేతనో ఆ చదువును కనుక నేను మానేస్తే నాకు సర్టిఫికేట్ ఇవ్వకపోగా నాకు ఒక డ్రాప్ అవుట్ అనేటువంటి ముద్ర పడుతుంది. దీనిని సవరిస్తూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చాలా మార్పులు చేసింది. 1 year కంప్లీట్ చేసినా కూడా దానికి సర్టిఫికేట్ ఇన్స్టిట్యూట్ ఇవ్వాల్సిందే. 1 year కంప్లీట్ చేస్తే వచ్చేటువంటి సర్టిఫికేట్ వొకేషనల్ సర్టిఫికేట్ లేదా ఫీల్డ్ లెవెల్ సర్టిఫికేట్ అవుతుంది. 2 years కంప్లీట్ చేస్తే డిప్లొమా సర్టిఫికేట్ లభిస్తుంది. 3 years కంప్లీట్ చేస్తే బ్యాచిలర్స్ డిగ్రీ, అలాగే 4 years కంప్లీట్ చేస్తే డిగ్రీ విత్ రీసెర్చ్ లేదా మల్టీ డిసిప్లినరీ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మనకి లభిస్తుంది. దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే 2 years టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివిన తర్వాత మనకి వేరేదైనా హ్యుమానిటీస్ చదవాలనిపిస్తే ఆ కోర్సును కూడా మనం పర్స్యూ చేయొచ్చు. అంతేకాకుండా ఆ కోర్సును పర్స్యూ చేసిన తర్వాత కూడా మనం తిరిగి వచ్చి మన పాత ఎడ్యుకేషన్ను కంటిన్యూ చేయొచ్చు. దీనిని మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ సిస్టమ్ అని అంటున్నారు. ఇలా మనం సంపాదించిన అకాడమిక్ క్రెడిట్స్ను ఒక అకాడమిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఏదైనా డిగ్రీ చదవాల్సి వస్తే వాటికి కూడా ఈ క్రెడిట్స్ను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కల్పించారు. ఉపాధ్యాయుల యొక్క ట్రైనింగ్ మీద కూడా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది దృష్టి సారించింది. టీచర్స్ యొక్క ట్రైనింగ్ కోసం గైడ్లైన్స్ను సెట్ చేయడానికి నేషనల్ కరికులం ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2021 అనే దాన్ని ఎన్సీఆర్టీని కన్సల్ట్ చేసి గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతోంది. 2030 నాటికి టీచర్ల యొక్క ట్రైనింగ్ అనేది మినిమం 4 years ఉండేటువంటి ఇంటిగ్రేటెడ్ బీఎడ్ డిగ్రీగా మారబోతోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది చాలా రాడికల్ రిఫార్మ్స్ని ప్రపోజ్ చేస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మారబోతోంది. అంతేకాకుండా ఇప్పుడున్న యూజీసీ, ఏఐసిటి ఇలాంటి మల్టిపుల్ రెగ్యులేటర్స్ని తీసేసి హెచ్ఈసిఐ అనేటువంటి ఒక సింగిల్ రెగ్యులేటర్ను ఏర్పాటు చేస్తారు. హెచ్ఈసిఐ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మెడికల్ అలాగే లీగల్ ఫీల్డ్స్ని తప్ప మిగిలిన అన్నింటినీ కంట్రోల్ చేయబోతోంది. అంతేకాకుండా వచ్చే 15 సంవత్సరాల్లో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి కూడా ఫేజ్డ్ మేనర్లో ఆటోనమీని ఇస్తారు. దీనితో వారికి నచ్చిన కోర్సును ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట. అంతేకాదు ఆన్లైన్ ఎడ్యుకేషన్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఓపెన్ లెర్నింగ్, డిస్టెన్స్ లెర్నింగ్ ఇలా చాలా హైలైట్స్ ఈ నూతన విద్యా విధానం ద్వారా మన ముందుకు రాబోతున్నాయి. ఆన్ పేపర్ చూడడానికి ఎంత బాగున్నా నిజంగా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనే దాని మీద ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క సక్సెస్ దాగుందన్నమాట. సో ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. బాయ్.